పెరియాళ్ళు వారులు సాయించిన తిరుప్పల్లాండుని నాలాయిర దివ్య ప్రబంధానికి మొట్టమొదటి ప్రబంధంగా తిరుప్పల్లాండుని చేర్చారు పూర్వాచార్యులు అని చెప్పుకున్నాం కదా. దాన్నే మణవాళ మహామునులు ఉపదేశరత్నమాల అనే గ్రంథంలో చూడండి ఎలా చెప్తున్నారు. கோதிலமாமாழ்வார்கள் கூறுகளைக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டானதுவும் வேதத்துக்கோமென்னுமது போல் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் తాన్ మంగళమాదలాల్. అంటే నిత్య నిర్దుష్టాలైన సమస్త వేదాలకి ఓంకారం ఎలాగైతే ఆది అయి ఉంటుందో, అంటే వేదాన్ని ఓంకారంతో కదా ప్రారంభిస్తాం, అలాగనే దివ్యసూరి శ్రీ సూక్తులైన ద్రావిడ ప్రబంధానికి నాలాయిర దివ్య ప్రబంధానికి పెరియాళ్వార్లు అనుగ్రహించిన తిరుప్పల్లాండు ఆది ప్రబంధమై విలసిల్లుతోంది అంటున్నారు మణవాళ మహామునులు. ఇక్కడ ఒక సందేహం కలగొచ్చు. నిత్యానవద్యుడు, నిరంకుశుడు, సర్వస్వతంత్రుడు, సర్వనియంత, సర్వపరిపూర్ణుడు, సర్వజ్ఞత్వాది సర్వశక్త్యాది కళ్యాణ గుణపూర్ణుడు అయిన సర్వేశ్వరుడు సాక్షాత్కరిస్తే స్వామి మాకు మంగళాన్ని కలుగచెయ్యి అని ప్రార్థించడం మానేసి తిరిగి ఆయనకు స్వయంగా పరమాత్మకు మంగళాశాసనం చేయడం గర్వహేతువు, స్వరూప విరుద్ధము కదా అనిపించవచ్చు. అంటే భగవత్ ప్రాసాదలబ్ధ పరభక్తి, పరజ్ఞాన పరమభక్తి అతిశయంతో నిరతిశయ ప్రేమ ప్రవాహంలో సర్వేంద్రియాలు సమగ్రమైపోయి జనించిన ప్రేమ పారవస్యంతో స్వామి యొక్క సర్వరక్షకత్వ సర్వశక్త్యాది గుణాలని మరిచిపోయి భగవత్ సమృద్ధే తన సమృద్ధిగా భావించి అలాంటి దివ్య కోమల కమనీయ మంగళాకరుడైన పరమపురుషుడికి ఈ ప్రాకృత మండల స్పర్శ చేత ఎలాంటి ఆపద కలుగుతుందో, కీడు సంభవిస్తుందోనని హృదయం ద్రవించి ఆనందపారవస్యజనిత అతిశయంతో తత్వ వైశద్యం కలవారి స్వామికి మంగళం పాడనారంభించారు పెరియాళ్వార్లు. అలాంటి అవస్థ మరొకరికో ఎలా ప్రాప్తమవుతుంది? భగవద్ ఏకాంతికాత్యంతిక శ్రవణులైన మహానుభావులకి తప్ప. అయోధ్యవాసులైన జనమంతా ఉదయం సాయం సంధ్యాకాలంలో ప్రార్థనలు చేసేవారట, సమస్త దేవతల్ని ఉద్దేశిస్తూను మా శ్రీరామచంద్రుడికి ఎల్లప్పుడూ మంగళం కలగాలి అంటూను. అంటే అలాగే సాధనానుష్ఠానపరులైన ఋషిపుంగవులు శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో దండకారణ్యంలోని వాళ్ళంతా శ్రీరామచంద్రుని దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించి ఆయన సేవకు ముగ్ధులైపోయి పుంసామోహన రూపాయ అన్నట్లు ఆయన వారి కుటీర ప్రాంతాలకు రావడానికి ఆనంద పరవశులైపోయి ఆయన దివ్య సౌందర్యానికి మంగళాశాసనం కావిస్తారు. శ్రీరామాయణం విన్నవిస్తోంది ఇదంతా. అలాగనే ద్వాపరంలో పరమాత్మ దేవకీ గర్భాన శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించిన సందర్భం, పరమాత్మ చతుర్భుజాలతో శంఖచక్రాదులతో అవతరిస్తే కంసుని వలన ఎలాంటి ఆపద కలుగుతుందో అని భయంతో స్వామిని ఉపసంహర విశ్వాత్మన్ అంటూ ప్రార్థించడం చెప్తోంది భాగవతం. అలాగనే శ్రీ పెరియాళ్వార్లు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ ప్రాకృత మండలంలో తిరుగాడుతూ ఉంటే ఎక్కడ ఏ కనుచూపునకు ఎలాంటి కళంకం అంటుతుందోనన్న భయంతో మంగళాశాసనం కావించారు అంటూ చెప్తూ ఉంటారు పెద్దలు. ఇక తిరుప్పల్లాండు 12 పాశురాల ప్రబంధం. మొదటి పాశురం 2 పాదాలతో మాత్రమే ఉంటుంది, మిగిలినవన్నీ 4 పాదాలతో ఉంటాయి. శ్రీ పెరియాళ్వార్లు తాము గానం చేస్తూ మంగళాశాసనం కావిస్తూ అంతా కలిసి రండి భగవానునికి మంగళం పాడండి అంటూ అందరిని ఉద్దేశిస్తూ పాడతారు. అంటే భగవత్ ప్రాప్తికాములు, కైవల్యార్థులు, ఐశ్వర్యార్థులు అంటూ భక్తులను 3 రకాలుగా వింగడించి అంతా కలిసి స్వామికి కావించే మంగళాశాసన పూర్వక అనుసంధానమే తిరుప్పల్లాండు అంటారు పెద్దలు. ఇక పల్లాండు అంటే పలు సంవత్సరాల పాటు భగవానికి మంగళం కలగాలి అని. అంటే తిరుప్పల్లాండు ప్రబంధంలో ప్రతిపాదింపబడే వేదాంతార్థం ఏంటంటే ముఖ్యంగా శేషీభావం. అంటే ప్రాప్తశేషి అయిన పరమాత్మకు సర్వవిధాలా అతిశయాన్ని కలుగ చేయడమే శేషభూతుడైన చేతనకు స్వరూపం అవటం వలన భగవంతుడికి సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ మంగళాశాసనం చేయడమే పరమధర్మం అని తెలియజేస్తోంది.
తన స్వరూపాన్ని హాని కలిగినా సరే స్వామికి నిరవధికాభివృద్ధి కలిగేట్లు ఆశాసించడం శేషత్వానికి పరాకాష్ఠ. తిరుపల్లాండు 12 పాశురాల్లో మొదటి 2 పాశురాలు మంగళాశాసనాత్మకాలుగా ఉంటాయి. 3, 4, 5 పాశురాలు క్రమంగా భగవానుని యొక్క శరణార్థులను అంటే కైవలులను ఐశ్వర్యార్థులను ఆహ్వానిస్తూ తమ వలె మంగళం పాడమంటూ కైంకర్యానికి ఆహ్వానిస్తారు. 6, 7, 8 పాశురాల్లో పైన 3 పాశురాల్లో పిలచిన వాళ్లతో వారు పిలిచిన వాళ్ళంతా కలిసి చేరిన విధానాన్ని నిరూపిస్తారు. ఇక 9, 10, 11 పాశురాల్లో వాళ్ళందరితో చేరిన ఆళ్వారులు భగవానునికి మంగళాశాసనం చేసే విధానం వర్ణితం. ఇక చివరిగా 12 పాశురంలో ఫలశ్రుతితో ప్రబంధం ముగుస్తుంది. ఇక ప్రబంధంలోకి వెళితే ముందుగా ప్రబంధాన్ని అనుగ్రహించిన వారికి పూర్వాచార్యులు అనుగ్రహించిన వారి యొక్క తనియన్ని అనుసంధించుకొని ప్రబంధాన్ని ప్రారంభించడం సంప్రదాయం. అలాగే ఈ తిరుపల్లాండు ప్రబంధానికి నాథమునులు పెరియాళ్ళవారులకు నమస్కరిస్తూ చెప్పిన శ్లోకాన్ని చూద్దాం. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః శ్వశురమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి. ఇది తిరుపల్లాండు దివ్య ప్రబంధానికి తనియన్. తిరుపల్లాండును అనుగ్రహించిన పెరియాళ్ళవారుల వైభవాన్ని తెలియచేస్తూ వారికి నమస్కరిస్తున్నట్లు తెలియచేసే తనియన్ అన్నమాట శ్లోకం. గురుముఖమనధీత్యా అంటే ఆచార్యుల ద్వారా కానీ మరి ఏ ఇతర గురువుల ద్వారానో వీరేం విద్యాభ్యాసం చేయలేదట. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే సాందీపని ముని దగ్గర విద్యాభ్యాసం చేసినట్టు చదువుకున్నాం కదా. కానీ ఈయన విష్ణుచిత్తులు ఎవరి దగ్గర అధ్యయనాదులు కావించలేదట. వీరి దైనందిన వృత్తి మాలాకరణం, అలాగే జీవిస్తున్నారు. అలాంటి విష్ణుచిత్తులు ప్రాహవేదానశేషాన్ సకల వేదాలను పలికారు పరతత్వ నిర్ణయ సభలో. వటపత్రశాయి యొక్క దివ్య ఆజ్ఞతో వల్లభదేవిని ఆస్థానంలో ఏర్పరచబడిన పరతత్వ నిర్ణయ సభలో మహామహులు, ఉద్దండ పండితులు, శాస్త్ర కోవిదులు మొదలుగా గల అలాంటి సభలో సర్వవేద పురాణ ఇతిహాసాదుల్ని సమన్వయపరుస్తూ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే విష్ణుచిత్తుల నాల్కపై ఉండి అలాంటి పండిత సభలో పరతత్వ నిర్ణయం చేసేంతగా వారిని నడిపించాడు. నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః వల్లభరాయుడనే మహారాజు చేత ఏర్పరచబడిన విద్యాశుల్కాన్ని స్వీకరించాలనే కోరిక గలవారయ్యి అంటే పరతత్వ నిర్ణయ సభలో పరతత్వ నిర్ణయం కావించిన పండితునికి సమర్పించేందుకు విద్యాశుల్కాన్ని సభలో ఒక తోరణానికి కట్టించాడు రాజు. ఆ సభలో పరతత్వ నిర్ణయాన్ని కావించి ఆ ధనాన్ని స్వీకరించి స్వామి కైంకర్యానికి వినియోగించారు విష్ణుచిత్తులు. శ్వశురమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ సాక్షాత్తు శ్రీరంగనాథునికే మామగారయ్యి దేవతల చేత కూడా నమస్కారాదుల్ని పొందుతున్నారు. అంటే సాక్షాత్తు భూపిరాట్టి గోదాదేవిగా విష్ణుచిత్తునింట అవతరించింది. శ్రీరంగనాథుణ్ణి వలపింపచేసుకుంది, వివాహమాడింది. శ్రీరంగనాథునికే సాక్షాత్తు మామగారయ్యి భట్టనాథులుగా కీర్తింపబడ్డారు విష్ణుచిత్తులు. అంతేకాదు శ్రీరంగనాథుణ్ణి సేవించే దేవతలందరూ కూడా రంగనాథుడికి మామగారైన విష్ణుచిత్తులను కూడా నమస్కారాలు పెట్టడం ప్రారంభించారు. అలాంటి వైభవాన్ని అనుగ్రహించాడు రంగనాథుడు విష్ణుచిత్తులకి. అలాంటి అభిజాత్యాన్ని తెలియచేస్తూ ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి బ్రాహ్మణ కుల తిలకముగా ప్రకాశించే ప్రియాళ్వార్లను గూర్చి నమస్కరిస్తున్నాను అంటున్నారు. అంటే బ్రాహ్మణ కులానికి అంతకు ముఖ్యమైన శిరోభూషణులై శ్రేష్ఠులై ఉండడం అన్నమాట. అలాంటి గొప్పవారైన విష్ణువును ఎల్లప్పుడూ తమ చిత్తమందు కలవారై ఉంటూ విష్ణుచిత్తులు అనే సార్థక నామధేయులైన వారు అలాంటి విష్ణుచిత్తులు అనే పెరియాళ్వార్లని నమస్కరిస్తున్నాను అంటూ ముందుగా ప్రబంధాన్ని కటాక్షించిన వారికి నమోవాకాలు అర్పిస్తూ ప్రబంధాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగనే తిరుపల్లాండును అనుగ్రహించిన పెరియాళ్వారులు అవతరించిన స్థలాన్ని కూడా కీర్తిస్తున్నారు. చూడండి. మిన్నార్ తడమదిల్ సూష్ విల్లి పుత్తూరెన్నొరుగాళ్
சொன்னார்கழற்கமலம் சூடினோம் முன்னாள் கிழியறுத்தானின் நுரைத்தோம் கீழ்மையில் சேரும் వழிయరుత్తోం నింజమే వందు. ఈ తనియన్ని ఈ శ్లోకాన్ని భట్టరు వారు సాయించారు. శ్రీవిల్లిపుత్తూరులోని భట్టనాథులైన పెరియాళ్వారులు అవతరించిన దివ్యస్థలాన్ని గూర్చి అనుసంధించుకోవడం ఆనందదాయకం అంటూ ఆ స్థలాన్ని కీర్తిస్తున్నారు. మిన్నార్ తడమదిల్ సూష్, మిక్కిలి ప్రకాశవంతాలై విశాలములైన ప్రాకారాలతో పరివృతమైన, అంటే చాలా అందంగాను శత్రుదుర్భేద్యంగాను ఉన్నటువంటిదట సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మంగళం పాడిన వారు నివసించే స్థలం. అంచేత ఆయనకు రక్షణగా చుట్టూ కోటగోడలతో పరివేష్టింపబడి ఉండే ఊరట. విల్లిపుత్తూరెన్నరుగాళ్ సొన్నార్కజర్ కమలం. విల్లిపుత్తూరు అని ఒక్కసారి మాత్రం అన్నా అలాంటి భగవద్భక్తుల శ్రీచరణాలు శిరోధార్యాలట. ఎంచేతనంటే శ్రీవిల్లిపుత్తూరు సామాన్యమైన ఊరు కాదు. ఆ ఊళ్ళో వేంచేసిన స్వామి వటపత్రశాయి, పెరియాళ్వారుడు అవతరించిన స్థలం. అంతేనా, సాక్షాత్తు ఆండాళ్ అక్కడే ఉద్భవించారు. ఈ ముగ్గురికి నిరూపకమైన దివ్యస్థలం శ్రీవిల్లిపుత్తూరు. శ్రీ ఆండాళ్ కూడా తిరుప్పావైలో అన్నబయల్ పుదువై అంటారు కదా. అలాంటి సుక్షేత్రమైన ఎవరికీ ఏ కొరత లేని ఊరు. ఇక సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వటపత్రశాయిగా, పెరియాళ్వారులు, గోదమ్మ ఈ ముగ్గురు ఈ దేశంలో అవతరించడం ఓంకారంలాగా ఇక్కడ ముగ్గురు కలిసి ఉన్నట్లుగా చెప్తారు పెద్దలు. ఓంకారం ఎలా అయితే 3 అక్షరాల సమ్మిళితమో ఇక్కడ అకార శబ్దవాచ్యుడైన భగవానుడైన వటపత్రశాయి, ఉకారం చేత అమ్మ గోదమ్మ, మకారం జీవాత్మ సంకేతంగా శ్రీ పెరియాళ్వారులు. అలా ఈ ముగ్గురు కలిసి ఉన్న చోటు ఇది. ఇలాంటి వైభవంగల శ్రీవిల్లిపుత్తూరు అనే మాటను ఒక్కసారి ఉచ్చరించిన అలాంటి వారు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆదరించదగిన వారు, వారి శ్రీచరణాలను ఔదలదాల్చడం ఉచితం అంటున్నారు. ఇలా ఆశ్రయించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరోధించేం ఏంటో చూడండి. முன்னாள் கிழியறுத்தான் என்னுரைத்தோம் கீழ்மையில் சேரும் వழிయరుత్తోం. ఇంతకు మునుపు పాండ్యరాజు పరతత్వ నిరూపణ కావించిన పండితునికి సమర్పించడం కోసం కట్టిన బంగారు రాసుల మూటను పండిత సభలోని వారందరినీ వేదాంతాలను గడిస్తూ శ్రీమన్నారాయణుడే పరతత్వం అని స్థాపనం చేసి మిగిలిన వారిని అందరినీ జయించి స్వీకరించిన విద్యాశుల్కం విష్ణుచిత్తులు స్వీకరించారు అంటూ ఆ ఆళ్వారుల యొక్క గరిమను విన్నవించేం ఇదివరలో. అంచేత అధోగతి పాలు కాబోయే మార్గాన్ని నిరోధించేం అంటున్నారు. అంటే భగవద్భక్తులైన పెరియాళ్వారులు కావించిన పరతత్వమెరిగి వారు అవతరించిన దివ్యస్థలాన్ని ఒక్కమారు తలచిన అలాంటి వారు పూజనీయులై ఉంటారు. ఇలాంటి భావాన్ని ఎవరు మనసారా ఆచరిస్తారో వారు అధోగతుల పాలు కాకుండా ఉంటారు. అలా ఉండకుండా సహకరించిన ఓ మనసా, నువ్వు సహకరించినందువల్లన కదా ఇంతటి ఆనందాన్ని పొందగలుగుతున్నాము అంటూ మనస్సును అభినందిస్తున్నారు. பாண்டியன் கொண்டாட பட்டர் பிரான் வந்தான் என்று இண்டிய செங்கமெடுத்தூதா வேண்டிய வேதங்களோதி விரைந்து கிழியறுத்தான் పాదంగళ్ యాముడయ పత్తి. ఈ పాశురంలో తిరుప్పల్లాండును అనుగ్రహించిన శ్రీ పెరియాళ్వారుల శ్రీచరణాలు మనకు ఉపాధేయాలు, ఆశ్రయణాలు అంటున్నారు. పాండియన్ కొండాడా, పాండ్య మహీపతి చేత కొనియాడబడినవారు. శ్రీ ఆళ్వారులు రాజ్యసభలో పరతత్వ నిర్ణయ సభలో శ్రీమన్నారాయణ పరతత్వాన్ని స్థాపన చేసి మహారాజు చేత, అక్కడున్న వాళ్ళందరి చేత కొనియాడబడ్డారు. వారిని ఆళ్వారులని భద్రగజం మీద ఊరేగించి సత్కరించాడు వల్లభదేవుడు. పట్టర్ పిరాన్, వేదాంగాల్ని సమన్వయపరుస్తూ ఉటంకిస్తూ వాదన చేసి అక్కడున్న పండితులందరిలోకి ఉత్తములుగా కీర్తింపబడ్డవారు. వందా నిండ్రు,
పరతత్వ నిర్ణయం చేయడం కోసమని సాక్షాత్తు వటపత్రశాయి పనుపున రాజ్యసభకు వేయించేసిన వారు ఇండియ శంఖమెడుతూదా అనేక విధాలైన శ్రేష్టములైన దక్షిణావృత శంఖాలని చేతపట్టుకొని అనేక మంది బిగ్గరగా మోయిస్తుండగా ఆ శంఖాలు ఆషామాషి మామూలు శంఖాలు కావు, చాలా శ్రేష్టమైనవి దక్షిణావృతాలు. అంటే శంఖం ఊదుతూ ఉంటే ఎడంచేత్తో పట్టుకుని కదా ఊదుతాము, స్వామికి కూడా ఎడంచేతిలో ఉంటుంది శంఖం, కుడి చేత చక్రమును. అలా ఎడంచేత్తో చేతి 4 వేళ్ళు శంఖం యొక్క ఉదర భాగంలోకి జరిపి ఉండేట్టుగా పట్టుకునేట్టుగా ఉంటే దాన్ని దక్షిణావృత శంఖం అంటారు. ఇది శ్రేష్టమైనది. అలాంటి శంఖాలు మ్రోగుతూ ఉంటే ఎడుతూదా అంటే పైకెత్తి ఎరుగెత్తి మ్రోయిస్తూ ఉంటే విష్ణు చిత్తులు సభలో భరతత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ ధాటికి ఇతర మతాల వాదనల ధ్వనులు కొట్టుకుపోయినట్లుగానన్నమాట. వేండియ వేదంగళోదీ అంటే విష్ణు పారమ్య స్థాపనానికి ఆవశ్యకములైన సాంగోపాంగ వేదాంగాల ప్రమాణాలన్నింటినీ ప్రవచించి ప్రకటించి అలా శ్రీమన్నారాయణ శ్రీచరణాల సమాక్షణమే సర్వులకు ఉపాదేయం అని నిరూపించడమే తడవుగా ఇంకా ఆలోచించవలసిన పనేముందనుకొని ఒక్కసారిగా జయ జయధ్వానాలు మిన్నముడుతూ ఉంటే ఆ విద్యాశుల్క గ్రంథి విడివడి పెరియాళ్ళవారుల యొక్క శ్రీపాదాలు చేరిందట. అలాంటి పాదంగల్ శ్రీ ఆళ్వారుల యొక్క శ్రీచరణాలు యాముడయ పత్తి మన బోటి వాళ్ళందరికీ కూడా ఉపాధేయాలు, మనం చేరవలసిన చోటు ఆ శ్రీచరణాలు. సర్వజగద్రక్షకుడు సర్వనియంత సర్వసమానుడు అయిన భగవానుడి శ్రీచరణాలు భక్తులైన వారికి ఆశ్రయణాలు అంటూ నమ్మాళ్ళవారులు అనుగ్రహించినటువంటి శ్రీచరణాలు కావట. అలాంటి స్వామికి జగన్నియంతకు వాత్సల్య గుణ పరిపూర్ణుడైన భగవానునికే మంగళం పాడిన పెరియాళ్ళవారుల శ్రీచరణాలు మనబోటి వాళ్లకు ఉపాధ్యాయాలు అంటున్నారు పాండ్య భట్టర్లు.